సివిల్స్లో ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆ యువకుడు. అయితే జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పోటీల్లో ర్యాంకు తెచ్చుకోవడం అంటే ఆషామాషీ కాదు. అందుకోసం నిరంతరం కష్టపడాలి. 1-2 ప్రయత్నాలకు నిరుత్సాహపడకూడదు. ఒకసారి ప్రిలిమ్స్, ఇంకోసారి ఇంటర్వ్యూలో విఫలమైన వెనుకడుగు వేయలేదు. 5 సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. 4వ ప్రయత్నంలో ఏకంగా 173వ ర్యాంకు సాధించి విజయ బావుటా ఎగురవేశాడు. తానే నల్గొండకు చెందిన ధీరజ్ రెడ్డి. మరి ఈ విజయంలో అతనికి ఎదురైన ఆటుపోట్లు ఏమిటో, వాటిని ఆ ర్యాంకర్ ఎలా అధిగమించాడో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా వెలువడిన యూపీఎస్సీ ఫలితాలలో 173 ర్యాంకు సాధించిన ధీరజ్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ విజయం ఆయనకి ఎలా సాధ్యమైంది అనే విషయాలను తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎలా చదివారు, ఎట్లా ఇది సక్సెస్ సాధించారు? నేను ఓయూసీడీ నుంచి గ్రాడ్యుయేట్ అండి, బీఏ గ్రాడ్యుయేట్ని. నేను ఐటీడీఎల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యండి అండి సెకండ్ ఇయర్లో 2016లో. అప్పటి నుంచి నేను క్రిస్టియన్స్ ఎడ్యుకేషన్ చేశాను. ఇది నాది 4th అటెంప్ట్, ఆప్షనల్ ఆంథ్రోపాలజీ. మా ఫాదర్ రిటైర్డ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అండి, మదర్ రిటైర్డ్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ జూనియర్ కాలేజ్లో, హై స్కూల్లో. నేను అల్వాల గ్రామం అండి నాది, నల్గొండ జిల్లా. నేను పుట్టింది పెరిగింది అక్కడే 10వ తరగతి దాకా. 12th నుంచి ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నానండి. ఎన్ని ఇయర్స్ మీరు కష్టపడ్డారు? ఇది ఆల్మోస్ట్ ఆల్ 2019 నుంచి అండి. సో 5 years నాది, 5 years జర్నీ, లాంగ్ జర్నీ. సో కంటిన్యూస్గా ఇంకా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. సివిల్స్ అంటే అన్ప్రెడిక్టబిలిటీ చాలా ఉంటుంది. మీరు చాలా కష్టపడతారు, అందరు కష్టపడతారు, బట్ సబ్జెక్టివిటీ ఉంటుంది పేపర్లో. మీరు ఎట్లా రాస్తారు, వాళ్ళకి నచ్చుతుందా లేదా కూడా చాలా డిపెండ్ అవుతుంది. సో యా, బట్ హార్డ్ వర్క్ ఫైనల్లీ పే ఆఫ్ అయింది నాకైతే. ఫస్ట్ నుంచి మీరు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని కలలు కానీ దీని వైపు వెళ్ళారా, లేకపోతే ఎలా కలిగింది ఐఏఎస్ అవ్వాలి, ఇట్లా అవ్వాలి అని? నాది లైక్ చిన్నప్పటి నుంచి కాదండి, నేను గ్రాడ్యుయేషన్ టైంలో నాకు డిసైడ్ చేసుకున్నాను ఇటు వైపు రావాలి అని. ఇన్స్పిరేషన్ అయితే ఇనిషియల్గా ఫాదర్ అండి. వాళ్ళు లైక్ మా ఫాదర్ మిడ్ డే మీల్స్ అరేంజ్ చేసేవాళ్ళు జూనియర్ కాలేజ్లో. అప్పుడు నేను చూశాను లైక్ జూనియర్ డిగ్రీ ఒక గవర్నమెంట్ స్కూల్కి వచ్చే వాళ్ళు, కాలేజ్కి వచ్చే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫుడ్ అనేది చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్. అక్కడ నేను చూశాను లైక్ ఒక చిన్న ఎలిమెంట్, మనకి చిన్న ఎలిమెంట్ లాగా అనిపిస్తుంది కానీ వాళ్ళకి చాలా సిగ్నిఫికెంట్గా వెళ్తుంది అది. అదే సివిల్ సర్వీస్కి వచ్చి మీరు మనం చేయడానికి ట్రై చేస్తే అది ఇంకా చాలా హయ్యర్ స్కేల్లో వెళ్తుంది, ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ నేను అలా నేను డిసైడ్ అయ్యానండి సివిల్ సర్వీస్కి రావాలి అని. ఇన్నేళ్ల ప్రిపరేషన్లో మీరు తెలుసుకున్నది ఏంటి? నేను తెలుసుకుంది ఏంటి అంటే, మన మీద మనకు నమ్మకం ఉండాలండి. లైఫ్లో ఏం చేయాలన్నా కూడా వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికంటే కూడా మీకు ఏం కావాలని తీసుకోవడానికి మీకు ఆ కరేజ్ ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. మీరు తప్పు చేయట్లేరని మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీకు మీ ఆలోచనని నిజం చేసుకోవడానికి మీకు ఆ ధైర్యం ఉండాలి. అండ్ రెండోది ఏంటంటే కష్టపడాలి. అన్ని పక్కన పెట్టేయాలి. కొన్నిసార్లు ఫంక్షన్స్ కానీ రిలేటివ్స్ని కలవడం కానీ ఇవన్నీ ఎక్కువ చేయలేరు, కొంచెం ఐసోలేటెడ్గా ఉండాలి. బట్ ఇట్ రిక్వైర్స్, అది అవసరం పడుతుంది. అండ్ నాకు తెలిసింది ఏంటంటే మీ ఇంటెన్షన్స్ కరెక్ట్ ఉంటే, మీరు ప్రాపర్గా వర్క్ చేస్తే మీరు అనుకుంది మీకు దొరుకుతుంది. మీరు ఇంతకుముందు జాబ్ ఏమైనా చేస్తూ అది చదివే వల్ల, లేకపోతే కంటిన్యూస్గా దీనికోసమే దీని ప్రిపరేషన్లోనే మీరు ఉన్నారా? లేదు, వర్క్ ఏం చేయలేదండి. నేను వాస్ కంటిన్యూస్లీ ప్రిపేరింగ్ ఫర్ సర్వీసెస్. 2019 నుంచే వాస్ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ సర్వీసెస్. 2019 నుంచి 2024 వరకు ప్లాన్ ఎలా చేసుకున్నారు? ఇప్పటి ఈ సక్సెస్ వరకు ఎలా జరిగింది మీ జర్నీ? ప్లానింగ్ ఈ ఇయర్ ఒక 1 yearలో కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను అనుకుంటున్నానండి. నేను నా వీక్నెసెస్ ఇక్కడ ఉన్న కొంచెం ఐడెంటిఫై చేశాను. స్కోరింగ్ ఏరియాస్లో ఎక్కువ వర్క్ చేశాను, టైం పెట్టడం కానీ, స్మార్ట్ వర్క్ చేశాను. పేపర్స్ ఎక్కువ రాశాను నేను. ఎస్ఐ స్కోరింగ్ పేపర్ అనమాట, అందులో తక్కువ వచ్చాను. ఎస్ఐలో ఎక్కువ టెస్ట్ రాశాను నేను. ఆంథ్రోపాలజీ ఆప్షనల్లో ఎక్కువ రాశాను. అండ్ లైక్ ఎక్కువ వర్క్ చేశాను, టైం ఎక్కువ ఇచ్చాను అనమాట. ఇంకా పాలిటీ పేపర్ మాకు ఒకటి ఉంది, GS2 ఎథిక్స్ పేపర్, వీటిలో ఎక్కువ మార్క్స్ వస్తాయి, వాటి మీద చేశాను. అండ్ నా స్ట్రెంగ్స్ మీద కూడా వర్క్ చేశాను. ఇంటర్వ్యూలో నాకు సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూలో 182 వచ్చి ఉండే. అప్పుడు దాని మీద కూడా నేను వర్క్ చేశాను. వర్క్ డౌన్ మై ఇంటర్వ్యూ, అది కూడా ఒక 10 marks ఎక్కువ రావాలి, 190sలో రావాలని ట్రై చేశాను. మార్క్ షీట్ చూడలేదు, చూస్తే అర్థమవుతుంది ఎందులో వచ్చాయని. సిస్టమేటిక్గా టెస్ట్ రాశాను, నోట్స్ చేసుకున్నానండి నేను, షార్ట్ నోట్స్, రివిజన్కి హెల్ప్ అయ్యేటట్టు, తక్కువ టైంలో అయిపోవాలి అని. ఏదన్నా కూడా షార్ట్ నోట్స్ ఉండే, రివిజన్ చేస్తుండే ఎక్కువ, కొత్తవి చదవకుండా. అండ్ టెస్ట్ ఎక్కువ రాశాను. సో దానివల్ల వర్క్ అయింది అనుకుంటున్నాను. మీకు ఈ ప్రాసెస్లో బాగా టఫ్ అనిపించిన సబ్జెక్ట్ ఏంటి? టఫ్ సబ్జెక్ట్ అంటే టఫ్ అంటూ ఉండదండి. మీకు ఎక్కువ ఎందులో వర్క్ చేస్తారో అది మీకు ఈజీ అనిపిస్తుంది. ఎక్కువ తెలిస్తే ఈజీ, తెలియకపోతే టఫ్, అంతే. స్పెసిఫిక్గా టఫ్ ఏమి ఉండదు. బట్ టఫ్ చెప్పాలి అంటే ఆప్షనల్ కొంచెం ఈ ఇయర్ పేపర్ కొంచెం డిఫికల్ట్గా ఇచ్చారు, పేపర్ 1. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు, ఎలా మీరు అది క్లియర్ చేశారు? యాక్చువల్లీ స్టార్టింగ్ రాజ్ శుక్లా సార్ అనగానే నేను డిఫెన్స్ అవి అడుగుతాను అనుకున్నాను. ట్రాన్స్క్రిప్ట్స్లో అంతే ఉంటుంది, ఏఐ గురించి అడుగుతారు సార్, డిఫెన్స్ గురించి అడుగుతారు అని. బట్ ఈసారి నన్ను మోస్ట్లీ నావెల్స్ గురించి అడిగారు, ఇంగ్లీష్ క్లాసిక్ నావెల్స్, నా హాబీ నుంచి అడిగారు. 6 questions అన్ని రాజ్ శుక్లా సార్. తర్వాత మేడం తీసుకొని ఇతను ఇంగ్లీష్ అంటున్నాడు, ఇండియన్ రూట్స్ ఉన్నాయి ఇతనికి అని మొత్తం వేదాస్ నుంచి స్టార్ట్ చేసింది. హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉండే, వేదాస్ ఏంటి, 4 వేదాస్ ఏముంటాయి, వాటి థీమ్స్ ఏంటి, సబ్ ఎలిమెంట్స్ ఏముంటాయి, ఉపనిషత్స్ గురించి చెప్పు అని అడిగింది. అలా ఇంకా హిస్టరీ, మైథాలజీ గురించి వెళ్ళిందండి. పాలిటిక్స్లో మైథాలజీ ఇంపార్టెంట్, మైథాలజీ హిస్టరీని రిప్లేస్ చేయగలుగుతుందని అడిగారు. సో అన్నిటిని నేను బాగా హ్యాండిల్ చేశాను. నౌ విత్ స్మైల్ ఐ హ్యాండిల్ ఇట్. సో అది పాజిటివ్గా వర్క్
వర్క్ అయింది అనుకుంటున్నాను నేను. ఈ సక్సెస్ సాధించాక మీ మీ రియాక్షన్ ఎలా ఉండదు? మీ పేరెంట్స్ సంతోషం ఎలా అనిపించింది వాళ్ళ కళ్ళలో సంతోషం చూసాక? అంటే నాకంటే ఎక్కువ మా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారండి. మా డాడీ వాళ్ళు లైక్ సొసైటీ ప్రెషర్ వాళ్ళు తీసుకున్నారు నా మీద పడకుండా. అంత క్వశ్చన్స్ కానీ ఏమన్నా కానీ వాళ్ళు ఫేస్ చేశారు, మా మమ్మీ కానీ మా డాడీ కానీ, ఎందుకు అక్కడి నుంచి వెనక్కి వచ్చారు అది ఇది అని. సో ఈరోజు ఇంకా మా పేరెంట్స్ని ఎవరు అలాంటి క్వశ్చన్స్ అడగరు అని హ్యాపీగా ఉంది నాకు. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడే మనం ఫస్ట్గా కొన్ని బ్రీఫ్గా కొన్ని చూసుకుంటాం కదా, ఇవి ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు అసలు ఎలా చూసుకున్నారు? అంటే ఫస్ట్ ఏదైనా వీడియోస్ చూసి లేకపోతే ఎవరైనా గైడెన్స్, అసలు మీ గైడెన్స్ ఏంటి అసలు? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడాలండి మీరు. క్వశ్చన్స్ ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. థీమ్స్ మీద అడుగుతున్నారు, ఏ టాపిక్స్ మీద రిపీట్ చేస్తున్నారని చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీ నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాయకపోతే మీరు రివైజ్ చేయలేరు, ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది 9 పేపర్స్ ఉంటాయండి. మార్నింగ్ 9 to 12 అయిపోగానే 2 to 5 మళ్ళీ ఎమ్మటే పేపర్ ఉంటుంది. హార్డ్లీ 1 hour దొరుకుతుంది మీకు రివైజ్ చేయడానికి. ఇట్స్ ఆల్ అబౌట్ రివిజన్ అండ్ ప్రెజెంటేషన్. ఎంత ఎక్కువ రివైజ్ చేస్తే మీరు అంత డిటైన్ చేసుకుంటారు. అండ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై టాపిక్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అలా ఉంటాయి పాలిటీలో. కొన్ని స్కోరింగ్ పేపర్స్ ఉంటాయి, పాలిటీ కానీ ఎథిక్స్ కానీ ఎస్ఏ కానీ ఆప్షనల్ కానీ. సో మీ స్ట్రెంత్స్ ఐడెంటిఫై చేయాలి, ఎందులో మీకు వస్తున్నాయి అనుకుంటే అందులో ట్రై చేయాలి. అండ్ ప్రెజెంటేషన్లో డయాగ్రామ్స్ ఎక్కువ గీయాలండి. యూనిక్గా అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు 10,000 పేపర్ చెక్ చేస్తారు, మీ పేపర్లో వాళ్ళకి ఏదైనా యూనిక్గా కనిపిస్తే ఎక్కువ మార్క్స్ వేస్తారు. సో దట్ ఈస్ అనమాట. మీకు అది మనకు అనిపిస్తుంది అరే డయాగ్రామే కదా అంత ఉంటుందని, బట్ అదే చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. 1 mark 1 mark 20 marks తేడా వస్తుందండి ప్రతి క్వశ్చన్లో మీకు 1 marks వస్తాయి. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 2019 to 2024 వరకు మీకు బాగా హార్డ్గా అనిపించిన ఇయర్ ఏదైనా ఉందా? యాక్చువల్లీ 2021లో నేను ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. ఇప్పుడే అయిపోతుంది అనుకున్నాను, ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు సపోర్ట్గా ఉండే ఇది అయిపోతుంది అని నా పేపర్స్ మీద. బట్ అది అసలు అవ్వలేదు. 16 marks పోయిందండి అప్పుడు సెకండ్ అటెంప్ట్లో. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ పోయింది నాకు. 5 daysలోనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఉండే, అది క్లియర్ అవ్వలేదు థర్డ్ అటెంప్ట్లో. దట్ వాజ్ ద లోయెస్ట్ పాయింట్ అండి. ఆ తర్వాత ఇంకా ఆ 1 year ఐ టుక్ అనమాట, కన్సాలిడేట్ చేసుకోవడానికి చూశాను. చాలా మంది యూపీఎస్కి ట్రై చేసినప్పటికీ కొంత వేల మందిలో మాత్రమే దీంట్లో సక్సెస్ అవుతాడు ఎవ్రీ ఇయర్. వాళ్ళు ఏది ఓవర్కమ్ చేస్తే సక్సెస్ అవ్వగలుగుతారు ఒక సక్సెస్ఫుల్ మెన్గా. మీరేం చెప్తారు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూ షుడ్ లవ్ ద ప్రాసెస్. ఈ సబ్జెక్ట్స్ని మీరు ఇష్టపడి నేర్చుకుంటే అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ అ పర్పస్, ఎందుకు చేస్తున్నాము అని. లెట్ ఇట్ బి లైక్ ఇది మీరు నేర్చుకుంటే రేపటి నాడు మీరు సెలెక్ట్ అవుతే మీరు ఒక మంచి ఆఫీసర్లా ఉండగలుగుతారు, సొసైటీని ప్రాపర్గా సర్వ్ చేయగలుగుతారు, మీకు ఆ క్వాలిటీస్ వస్తాయి అని. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ అనమాట. మీరు క్యాపబిలిటీస్ బిల్డ్ చేసుకుంటున్నారు, ఆ స్తోమత మీరు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇది లేకపోతే మీరు ఒక సర్వీస్ ఆఫీసర్ లాగా మీరు బాగా చేయలేకపోతుంది. సో ఈ ఇన్స్పిరేషన్ మీకు ఉంటే లేదా సొసైటీకి చేయాలని మీకు ఏదో ఒక కోర్ ఉండాలి, ఒక మోటివేషన్ ఉండాలి. అది ఉంటే యూ విల్ బీ త్రూ అండి. రెండోది వర్క్ చేయాలి. తప్పు ఎక్కడ చేస్తారంటే మోస్ట్లీ టెస్ట్ రాయాలండి. చాలామంది వాళ్ళు ఏమనుకుంటారంటే నా ప్రిపరేషన్ ఇంకా అయిపోలేదు, నేను ఇంకా రాయాలి అని. అది తప్పు అసలు చేయకూడదు. ఎవరిదే అయిపోదు, నేను రాసేటప్పుడు కూడా నాదే అయిపోలేదు. సో నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎవ్రీథింగ్ అండర్ సన్ దే కెన్ ఆస్క్ ఎనీథింగ్. ఈ ఇయర్ అయితే ఏమడిగారు, ఇంటర్నేషనల్ IOM గురించి అడిగారండి పేపర్ 2లో. లైక్ ఫ్యాడ్స్ అని ఒక క్వశ్చన్ అడిగారు GS1లో. అది ఎవరు ఊహించారు అడుగుతారని. సో ఎలా ఉండాలంటే ఏ క్వశ్చన్ అయినా మీరు థింకింగ్ ఆన్ ద ఫీట్ అంటారు. ఆ మూమెంట్లో ఆలోచించి హ్యాండిల్ చేయగలుగుతారు. బికాజ్ అదే టెస్ట్ చేస్తారు. రేపు సివిల్ సర్వెంట్ అయినప్పుడు మధ్యరాత్రి ఒక డిజాస్టర్ అయింది, అర్త్క్వేక్ అయింది, ఫ్లడ్ అయిందని సడన్గా మీకు కాల్ చేస్తారు. ఆ మూమెంట్లో లేసి మీరు హ్యాండిల్ చేయగలుగుతారని అది టెస్ట్ చేస్తారు త్రూ అవుట్ ద ప్రాసెస్. మీరు ఏ బుక్స్ ఎక్కువ చదివారు, వేటిని ఎక్కువ ప్రిఫర్ చేశారు? నేను మొత్తం స్టాండర్డ్ బుక్సే అండి మోస్ట్లీ. GS1కి అయితే సేమ్ NCERTs చదివాను. ఇది స్పెక్ట్రమ్ బుక్ ఉంటుంది హిస్టరీ కోసం, నార్మల్ లో బుక్ ఉంటుంది వరల్డ్ హిస్టరీ కోసం. జోగ్రఫీకి వస్తే GC లియాంగ్, గోచి లియాంగ్ ఉంటుంది. ఇంకా మాజిద్ హుసేన్ బుక్ చదివానండి నేను. మినరల్స్ అవన్నీ ఇండియన్ జోగ్రఫీ అందులో స్పెసిఫిక్గా ఉంటుంది. సొసైటీకి అయితే నాది ఆంథ్రోపాలజీ కాబట్టి మోస్ట్లీ అందులోనే కవర్ అయిపోయింది. లేకపోతే NCERTs అండ్ టెస్ట్ సిరీస్లో మోస్ట్లీ అయిపోతుంది ఫార్మర్ విజన్లో. GST2కి వస్తే ఇంకా లక్ష్మీకాంతే, ఇట్స్ లైక్ హౌలీ బైబుల్ పాలిటీకి. ఆ తర్వాత RPI యాక్ట్ ఉంటుంది, అది నేను తీసుకున్న సెక్షన్స్ అన్ని రాసుకున్నాను ఒక షీట్లో. అండ్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. ఎనీ మంత్లీ మ్యాగజైన్ PIB అండ్ PRS అవి చూశాను. హిందూ అండ్ ఎక్స్ప్రెస్ చదివాను నేను ఈ 4th అటెంప్ట్కి. GS3కి వస్తే లైక్ అది చాలా కాంప్రిహెన్సివ్. స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు ఇంపార్టెంట్. శంకర్ తీసుకున్నాను నేను ఎన్విరాన్మెంట్ కోసము. ఎకానమీ కోసం అయితే నేను శ్రీరామ్ IAS నోట్స్ చదివానండి. మృణాల్వి కూడా వీడియోస్ చూశాను నేను, ఐ ప్రాక్టీస్ దెమ్. సెక్యూరిటీ కోసం అది రాజీవ్ అహేర్ బుకే అండి. ఇంకా టెస్ట్ సిరీస్ నుంచి చాలా వచ్చాయి. టాపర్స్ కాపీస్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. శృతి శర్మ కాపీస్ నుంచి చాలా వాల్యూ యాడ్ చేసుకున్నాను నేను. పేపర్ 2కి అయితే కోర్ట్ కేసెస్ ఈసారి నేను GS2లో 6-7 కేసెస్ రాశాను. పేపర్ 4లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూ రైట్ ఎగ్జాంపుల్స్. ఎథిక్స్కి చాలా సోర్సెస్ ఉన్నాయి. DK బాలాజీ బుక్ ఉంది. కేస్ స్టడీస్కి ఎగ్జాంపుల్స్ కోర్ట్స్ రాశాను ఈసారి. సెక్షన్ ఏలో చాలా ఎగ్జాంపుల్స్ రాశానండి నేను. కాన్స్టిట్యూషన్ గురించి రాశాను, కోర్ట్స్ రాశాను.
4-5 ఎగ్జాంపుల్స్ రాశాను నేను. మేబీ అలా వర్క్ అయి ఉంటుంది. ఆప్షనల్కి అయితే ఇంకా దర్ ఇస్ అ లాంగ్ లిస్ట్ ఆఫ్ స్టాండర్డ్ బుక్స్. అది నాదీమ్ హుస్సేన్ బుక్స్ ఉన్నాయి, అక్షర్ జైన్ బుక్ కూడా తీసుకున్నాను. అండ్ టాపర్ నోట్స్ చదివాను నేను. రోజా రాజంది బుక్ ఉంటుంది, లైక్ షీ రోడ్ ద నోట్స్ పేపర్ 2 కోసం. పేపర్ 1కి అమిత్ నారాయణ ఉన్నాడు, 2022 టాపర్. అబ్బాయి నాకు ఫ్రెండ్, తను తెలుసుండే. తన నోట్స్ కూడా ఐ టుక్ లాట్ ఆఫ్ ఫ్రమ్ దమ్. సో టాపర్స్ కాపీస్ నుంచి కన్సల్టేట్ చేసుకున్నాను. మీ ఎయిమ్ ఏంటండి? నా ఏమైతే టు ద బెస్ట్ ఆఫ్ మై కేపబిలిటీస్ సర్వ్ చేయాలి సొసైటీని అనుకుంటున్నాను. సో మోస్ట్లీ ఐపీఎస్ వస్తుందండి. సో లా అండ్ ఆర్డర్ సెట్ చేయడానికి ట్రై చేస్తాను. మార్జినలైజ్ సెక్షన్కి యాక్సెసిబుల్గా ఉండాలి, వెనుకబడిన వర్గాల కోసం యాక్సెసిబుల్గా ఉండాలి, జస్టిస్ జరగాలి, న్యాయం జరగాలని చూస్తానండి. ఎగ్జామ్స్ CGL రాశానండి 2019లో అప్పుడు. బట్ ఇంకా దాని తర్వాత నేను ఇది ఒక్కటే గోల్ కావాలని వేరే ఏది రాయలేదు. సో ఇది 173 ర్యాంక్ సాధించిన ధీరజ్ రెడ్డి గారు చెప్తున్న విషయాలు. కష్టపడి సాధిస్తే ఏది అసాధ్యం అనేది లేదని వారు చెప్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.